నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. శనగ సాగు భారమే ఏటా తగ్గుతున్న విస్తీర్ణం, అనుకూలించని వాతావరణం. పడిపోతున్న దిగుబడి 2019లో 35,000 ఎకరాల్లో సాగు, ప్రస్తుతం 7,697 ఎకరాలే. ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి. దశాబ్దాల పాటు పప్పుశనగ పంటే రైతుల ప్రధాన పంటగా కొనసాగుతూ వస్తుండగా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రైతులు పప్పుశనగ పంటలను వదిలేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వర్షాధార పంటల సాగులో నష్టాలు అధికం కావడమే కారణంగా చెబుతున్నారు. దీంతో ప్రతి ఏడాది పప్పుశనగ సాగులో తగ్గుదలే కనిపిస్తుంది. 7,697 ఎకరాల్లో పప్పుశనగ సాగు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ ఏడాది 7,697 ఎకరాల్లో పప్పుశనగ పంట సాగు చేసినట్లు వ్యవసాయ లెక్కల ప్రకారం తెలుస్తోంది. యాసంగి పంటగా పప్పుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 15,222 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా అందులో సగం సాగు జరగలేదు. ఇందులో అత్యధికంగా ఎర్రవల్లి మండలంలో 2,650 ఎకరాల్లో సాగు జరిగింది. ఆ తర్వాత ఉండవెల్లి మండలంలో 1,656, అలంపూర్లో 1,195, బొడ్డేపల్లిలో 844, మానవపాడులో 544, రాజోలిలో 407, ఇటిక్యాలలో 230, ఐజలో 141, మల్దకల్లో 30 ఎకరాల్లో పప్పుశనగ పంట సాగు జరిగింది. గద్వాల, ధరూరు, గట్టు, కేటిదొడ్డి గ్రామాల్లో 1 ఎకరం పప్పుశనగ పంట సాగు జరగలేదు. ఏటా తగ్గుదలే. పప్పుశనగ సాగు ఏటా తగ్గడమే అన్నట్లు కనిపిస్తుంది. అయితే గతేడాది 5,356 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది 7,697 ఎకరాల్లో సాగైంది. దీంతో గతంతో పోల్చితే ఈసారి 2,337 ఎకరాల సాగు పెరిగింది. 2 దశాబ్దాల క్రితం జిల్లాలో దాదాపు 70,000 ఎకరాల్లో సాగు జరిగింది. నీటి లభ్యత లేకపోవడంతో రైతులు వర్షాభావంపై ఆధారపడి అత్యధికంగా పప్పు పంట సాగు చేశారు. నీటి లభ్యత పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు పెరిగింది. దీంతో సాగు తగ్గుముఖం పట్టింది. 5 ఏళ్ల క్రితం వరకు సాగు 30,000 ఎకరాలకు పైగా ఉండేది. కానీ రాను రాను వాతావరణం అనుకూలించకపోవడంతో పప్పు విత్తు వేయడమే గగనంగా మారింది. వేసినా ప్రతికూల వాతావరణం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీటికి తోడు మార్కెట్లో మద్దతు ధర ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రభుత్వం గతంలో సబ్సిడీపై విత్తనాలను అందజేసి ప్రోత్సహించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఇలా పప్పుశనగ సాగు కాలక్రమేణా తగ్గుదలే అన్నట్లు మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.